ట్విన్ ఫ్లేమ్, మైండ్ పెయిన్. నాకు అర్థం కావట్లేదు, భరించలేకపోతున్నాను ఈ పెయిన్‌ని. నేనేం చేయాలి ఇప్పుడు? మైండ్ పెయిన్. రైట్. మీ యొక్క ఫోకస్ ఎప్పుడు మీ యొక్క ట్విన్ ఫ్లేమ్ మీద కానీ ఉన్నట్లయితే, వాళ్ళు మీ నుంచి రన్ అవుతూనే ఉంటారు. రన్ అవుతూనే ఉంటారు. పట్టుకోలేరు. రన్ అవుతూనే ఉంటారు. రైట్? ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? ఒకటి గుర్తుంచుకోండి. యూ అండ్ యువర్ ట్విన్ ఫ్లేమ్ వేరు వేరు కాదు. వన్ సోల్, వన్ సోల్, వన్ సోల్. మీరున్నారు. మీ యొక్క ట్విన్ ఫ్లేమ్ మీరే. మీ యొక్క ట్విన్ ఫ్లేమ్ ఎవరైతే ఉన్నారో అది మీరే. అది మీరే. కంప్లీట్‌గా మీరే. బట్ ఎందుకు ఔట్ సైడ్ చూస్తున్నారు? ఫోకస్ ఎందుకు మీ యొక్క ట్విన్ ఫ్లేమ్ మీద పెడుతున్నారు? దట్స్ ద మైండ్. ఫోకస్, దట్స్ ద మైండ్. యు ఆర్ నాట్ మైండ్. యు ఆర్ ద సోల్. ఫోకస్ ఎప్పుడు తన మీద పెడుతూ ఉన్నావా? రన్ అవుతూనే ఉంటారు. రన్ అవుతూనే ఉంటారు. ఒకసారి చూడండి. యువర్ ట్విన్ ఫ్లేమ్ ఎవరైతే ఉన్నారో కంప్లీట్‌గా నువ్వే. కంప్లీట్‌గా 100% నువ్వే. 99% కూడా కాదు. మీ యొక్క ట్విన్ ఫ్లేమ్ ఎవరైతే ఉన్నారో కంప్లీట్‌గా వన్ సోల్. ఈ సోల్ ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడుతున్నాను. వాయిస్ వస్తుంది. వన్ సోల్. వన్ సోల్. కంప్లీట్‌నెస్. అది కంప్లీట్‌నెస్. మీ యొక్క ట్విన్ ఫ్లేమ్ ఎవరైతే ఉన్నారో అక్కడ బయట చూడొద్దు. ఈ నువ్వే మీ యొక్క ట్విన్ ఫ్లేమ్. ఇది ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు కంప్లీట్‌నెస్ వస్తది మీకు. కంప్లీట్. యూ ఆర్ ద కంప్లీట్. యూ ఆర్ నాట్ హాఫ్. హాఫ్ కాదు నువ్వు. కంప్లీట్‌నెస్ నువ్వు. కంప్లీట్. పూర్తిగా నిండి ఉన్నావు నువ్వు. కంప్లీట్‌గా ఉన్నావు. బట్ ఈ యొక్క మైండ్ పెయిన్ అర్థం కావట్లేదు. విపరీతమైనటువంటి ఆలోచనలు. ఎప్పుడు తన గురించి ఆలోచనలు. ఏం చేయాలి? రానివ్వండి. మీరు చేయాల్సింది మీ యొక్క ట్విన్ ఫ్లేమ్ మీరే కదా! ఇప్పుడు మీ యొక్క ట్విన్ ఫ్లేమ్ మీరే. మీ వర్క్‌ని మీరు చేసుకుంటూ వెళ్ళండి. దట్స్ ఇట్. అంతే. ఇంకేం లేదు. అంతే. ఇంకేం లేదు. సో, మిగతా ఇన్ఫర్మేషన్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తూ ఉంటాను. చూస్తూ ఉండండి. సో, చెప్పాను కదా! మీ వర్క్ మీరు చేసుకుంటూ వెళ్ళండి. వస్తే రానివ్వండి. చెప్పాను కదా! యూ ఆర్ ద కంప్లీట్‌నెస్. నువ్వు కంప్లీట్‌నెస్. యువర్ ట్విన్ ఫ్లేమ్ ఈజ్ యూ. నువ్వే నీ యొక్క ట్విన్ ఫ్లేమ్‌వి. రైట్? యెస్. థాంక్ యూ సో మచ్.